నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని అరుంధతివాడలో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల జెండా ఆవిర్భావ మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపూరు మండలంలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేసుకుని పట్టణంలో ఎంఆర్పీఎస్ దిమ్మెను ఆవిష్కరించినందుకు స్వతంత్రం వచ్చినట్టుగా ఉందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ దండోరా మాదిగలకు చిహ్నంగా భావిస్తున్నామని 30 సంవత్సరాల మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేశారని, వికలాంగులకు హక్కుల కోసం మరియు పెన్షన్ల కోసం, ఆరోగ్యశ్రీ కోసం, 5 కేజీల ఉచిత రేషన్ కోసం, మాదిగల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఒడిదుడుకులు ఎదుర్కొని మాదిగలకు అండగా నిలబడ్డారని, మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పచ్చిగల రత్నం, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చిత్తకుంట అక్కయ్య, ఎంఆర్పీఎస్ రాపూర్ మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఎంఈఎఫ్ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ ఆత్మకూరు వెంకటశేషయ్య మాదిగ, తిరుపతి జిల్లా ఎంఈఎఫ్ ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య మాదిగ, ఎంఈఎఫ్ వెంకటగిరి నియోజకవర్గ నాయకులు కొత్త కార్తిక్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా మనం దిమ్మిని ఏర్పాటు చేశారు మాట్లాడతారు. తరపున ఉదయం నమస్కారాలు. నా పేరు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల మాదిగల ఆవిర్భావ దినోత్సవం, అలాగే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి 60వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. ఈ రాపూరు మండలంలో 30 సంవత్సరాల ఉద్యమ కార్యాచరణలో ఈ రాపూరు మండలంలో ఎన్నో పోరాటాలకు కృష్ణమాదిగ గారు సభలకు నిండిపోయిన కార్యక్రమానికి ఎంతో జయప్రదం చేసిన ఈ రాపూరు మండలంలో ఈరోజు ఎంఆర్పీఎస్ నూతన తరం వచ్చి మండల కమిటీ ఒకటి నిర్మించుకొని ఆ కమిటీ ద్వారా ఈరోజు రాపూరు మండలంలో ఎంఆర్పీఎస్ దిమ్మి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆ నైటు స్వతంత్రం ఎలా వచ్చిందో ఆ జెండా ఆవిష్కరణ ఎలా అయితే సంతోషపడ్డామో అలాగనే ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ దండోరా మాదిగలకే అదొక చిహ్నంగా మేము భావిస్తున్నాం. ఎందుకనగా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినా కూడా మాదిగలకి ఎక్కడా కూడా స్వతంత్రం వచ్చిన దాఖలు లేవు. కానీ ఎంఆర్పీఎస్ భవనం రోజు కృష్ణమాదిగ గారు వచ్చి ఆయన ఒక పిలుపుకే మాకు స్వతంత్రం వచ్చినందుకు మేము గర్వంగా భావిస్తున్నాం. కాబట్టి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఈ 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ స్థాపనలో ఎనలేని పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో వికలాంగుల హక్కుల కోసం, పింఛన్ల విషయాలు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించిన కానీ, 5 కేజీలు బియ్యం కానీ, ఇలాంటి ఎన్నో సమాజానికి ఉపయోగపడే ఒక కార్యక్రమాలు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ ఒక మాదిగ దండోరా వరకే సాధించిందని నేను గర్వంగా చెప్పుకోను. ఎందుకంటే ఎంఆర్పీఎస్ నాయకత్వంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాల ఒక ఉద్యమాన్ని సుదీర్ఘంగా నడపాలంటే భారతదేశంలో ఏ కుల సంఘం నడపలేదు, మేము దాన్ని కరాఖండిగా చెప్పగలం. కాబట్టి కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు యువకులుగా కృష్ణ మాదిగ అడుగుజాల్లో నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రాపూరు మండలంలో ప్రతి ఒక్క వాడ నుంచి మాదిగ యువకులు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన తొందరలో జరగబోతుంది. ఆ లక్ష్య సాధనలో 100 సంవత్సరాల భవిష్యత్తు కృష్ణమాదిగ గారు మా యువకులకి అందించబోతున్నారు. ఆయన మా మహానుభావుడు, దేవుడు, మరో అంబేద్కర్. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రాపూరు మండలంలో ఈ దిమ్మి ఏర్పాటు చేసుకొని ఈ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం మందాకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మేము ఘనంగా చేసుకోవడం అంటే మేము పూర్వజన్మలో మేము ఆయనకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ రాపూరు ప్రజలందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ. పచ్చిగల ప్రేమ్ కుమార్, రాపూరు మండల ఎంఆర్పీఎస్ నాయకుడు. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మా ఆశా జ్యోతి విచ్ఛిన్నంగా ఉన్నటువంటి జాతిని అవిచ్ఛిన్న స్థాయికి తీసుకుపోయినటువంటి మహానేత ఆయన జన్మదినాన్ని చేసుకోవడం మాకు చాలా ఆనందకరం. మరీ ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా మాకు తోచిన విధంగా మా ఆర్థిక సహాయంతో మాకు ఆర్థిక సహాయం చేసిన సార్లు అయితేనేమి, వేరే వ్యవహార విషయాలు అయితేనేమి అన్నీ అధిగమించుకొని ఈరోజు ఇక్కడ ఈ సభని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా రాపూర్లో మా అరుంధతివాడ సెంటర్లో దిమ్మిని ఏర్పాటు చేసుకొని దానికి కావలసినటువంటి అన్ని పర్మిషన్స్ తీసుకొని ఈరోజు ఇక్కడ చేయడం అనేది మాకు చాలా గర్వకారణం. ఇది ఇలాగే
జిల్లా వారి సహకారంతో ఇంకా మేము ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి కార్యాలు, జాతికి ఉపయోగపడే కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటాం. నా పేరు చింతకుంట అంకయ్య మాదిగా. ఈ రాపూరు మండలంలో నూతనంగా ఏర్పడినటువంటి నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్పిఎస్ 30వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కూడా జరుపుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన కమిటీ యువకులు ఎంతో ఉత్సాహంతో దాదాపు వారం రోజుల నుంచి పాపం అన్ని పనులు మా పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో ముందుకు పోయి మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండబడే 46 మండలాల్లో రాపూరు మండలం ఎంఆర్పిఎస్ టీం అంటే నెంబర్ 1 స్థానానికి తీసుకోగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై మా